నేస్తమా, ఎలాంటి సమస్యనైనా మనం ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యం మొదటగా మనకి ఉండవలసిన మొదటి లక్షణం. ఎంతటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు ప్రయాణించాలి. ఏ సమస్య చావుతో పరిష్కారం కాదు. చనిపోతే ఎలాంటి సమస్యకు పరిష్కారం ఉండదు. ధైర్యంతో మన సమస్యని మనమే తెలివిగా, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మొదటిగా మౌనంగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి. ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ధ్యానంలో కూర్చొని చక్కగా ఆలోచించుకుంటే మనకి మంచి ఆలోచన మనకి తడుతుంది. మన సమస్య నుండి మనమే ఎదుర్కోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని మనం ఎప్పుడూ ఆశించకూడదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి, మనమే ముందుకు వెళ్ళాలి, మనమే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటి ప్రపంచంలో డబ్బు అనేది ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది. అలాంటి డబ్బే మన చేతిలో ఉంటే మనమే ప్రపంచాన్ని నడిపిస్తాము. ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితి ఇలా మారుతుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను ఒంటరిని అనే ఆలోచనే మన మనస్సులోకి రానివ్వవద్దు. మిత్రమా, నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది కదా నీకు? ఎప్పుడు నేను ఒంటరిని అని ఎన్నడూ నీ మనసులోకి ఆలోచనే రానివ్వకు. నేను ఒంటరిని కాను, నా తోటి ఎంతోమంది నాకు స్నేహంగా ఉన్నారు, నాకు ఎంతోమంది ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు మొదట నిన్ను నమ్ముకొని తర్వాత అందరినీ నమ్ముతావో అప్పుడే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. మొదటిగా మనల్ని మనం నమ్ముకోవాలి. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు మనం ఏం చేసినా, ఎంత చేసినా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా చెప్పు? ప్రయోజనం అనేది ఉండదు. మొదటిగా నిన్ను నువ్వు నమ్ముకో, తర్వాత ఎదుటి వారిని నమ్ము. ఎప్పుడూ నలుగురితో మంచిగా ఉండాలి, మంచి ఆలోచనలే ఆలోచించాలి. మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తామో అలాగే మనము తయారవుతాము. మంచి వాళ్ళతో మనం స్నేహం చేస్తే వాళ్ళలోని మంచిని మనం తీసుకోవాలి. వీళ్ళలాగా నేను మంచిగా ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడైనా పాజిటివ్ తీసుకోవాలి. ఎదుటి వారిలో నుంచి మనం నెగిటివ్ తీసుకోకూడదు. వీళ్ళలాగా నేను మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో మిత్రమా, అప్పుడు విజయం నీ వెంటే ఉంటుంది.